కాసేపట్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఆఫీస్కి చేరుకున్నారు. రాష్ట్రంలో ఒకే విడత అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించనుంది. ఇవాళ నైట్కి లేదా రేపు ఏఐసీసీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే తొలి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై చర్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనేది కాసేపట్లో తేలిపోనుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. సీఈసీ భేటీకి సంబంధించి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, సీఈసీ మీటింగ్ స్టార్ట్ అయిందా? రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల్ని ఇవాళ ఫైనల్ చేసే ఛాన్స్ ఉందా? సౌజన్య, కొద్దిసేపటి క్రితమే సిఈసి భేటీ అయితే ప్రారంభమైంది. ఈరోజు మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 60 స్థానాల అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు అనేది కూడా చేయబోతున్నారు. దాంట్లో ఛత్తీస్గఢ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కింతో పాటు మణిపూర్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు ఈరోజు జరగబోతా ఉంది. రేపు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన మరొకసారి సిఈసి భేటీ అనేది ఉంటుంది. ఈ సిఈసి భేటీ ముగిసిన తర్వాత 2-3 రోజుల పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు వీరందరితో భేటీ నిర్వహించి ఒకేసారి ఒక విడత జాబితాకు సంబంధించి, మొదటి విడత జాబితాకు సంబంధించిన కసరత్తును అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక మేనిఫెస్టో కమిటీ కావచ్చు, ఇలా స్క్రీనింగ్ కమిటీలు కావచ్చు, రాష్ట్రాల్లో ఇప్పటికే నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, అలాగే ఏఐసీసీ అబ్జర్వర్లు వారందరూ కూడా ఎక్సర్సైజ్ అనేది పూర్తి చేశారు. అభ్యర్థులకు సంబంధించి కొన్ని ఎలాంటి వివాదాలు లేనివి, అలాగే ఒకే అభ్యర్థి అంటే సిట్టింగ్ స్థానాలు కావచ్చు, అలాగే స్ట్రాంగ్ కంటెండర్స్ ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాతో పాటు 2-3 అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర నాయకత్వం ప్రిపేర్ చేసిందో దాన్ని సిఈసి ముందు పెట్టబోతున్నారు. సిఈసి ఒక ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఒక జాబితానైతే విడుదల చేస్తారు. అయితే ఈ రోజు మాత్రం కేవలం 10 రాష్ట్రాలు 60 స్థానాలకు సంబంధించిన చర్చ అనేది ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 14 స్థానాల వరకు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కొన్ని 1-2 నియోజకవర్గాలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పేర్లు కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి కొత్తగా పార్టీలో చేరినటువంటి నేతలు వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక కసరత్తును అయితే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి చేశారు. దాన్ని సిఈసి ముందు పెట్టి అప్రూవల్ తీసుకొని అనౌన్స్మెంట్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మోస్ట్లీ ఈరోజు ఉండకపోవచ్చు, రేపు కానీ ఎల్లుండి కానీ తొలి విడతకు సంబంధించి తొలి జాబితా అయితే విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ప్రాబబుల్స్ అయితే లిస్ట్ అయితే చక్కర్లు కొడతా ఉంది. మహబూబ్ నగర్ కావచ్చు, లేకపోతే నాగర్ కర్నూలు లాంటి నియోజకవర్గాలు, అలాగే నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి ఇట్లాంటి నియోజకవర్గాలకు కొంత పోటీ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఖమ్మం కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా ఎక్కువ మంది ఆశిస్తూ ఉన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత బలమైనటువంటి నాయకత్వం ఉంది. వారు కూడా అక్కడ నుంచి కూడా సీట్లు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా సాటిస్ఫై చేసేలాగా పార్టీకి మొదటి నుండి పనిచేసినటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఆ సీట్ల కేటాయింపులు అనేది కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా మెదక్ నుంచి నీలం మధు పేరు చాలా బలంగా వినబడతా ఉంది. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకి టికెట్ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ ఆయనకు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే ప్రచారంలో ఉంది. ఈరోజు భేటీ తర్వాత వీటికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతా ఉంది. వాటితో పాటు రాహుల్ గాంధీని ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర నాయకత్వం అభ్యర్థన చేయబోతా ఉంది. గతంలోనే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. దానిలో భాగంగానే ఒక తీర్మానం చేసి అధిష్టానం పెద్దలకైతే అప్పగించారు. కానీ రాజ్యసభ నుంచి ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది.
సో కనీసం గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే దిశగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఆయన్ని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని అభ్యర్థన అనేది కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన కనుక అందుకు అంగీకరిస్తే ఏ సీట్ని ఆయనకి ఇవ్వబోతున్నారనే దానిపైన కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తోంది. ఖమ్మం ఇస్తారా, లేకపోతే నల్గొండ జిల్లా నుంచి ఆయన్ని పోటీ చేస్తారా, లేకపోతే మెదక్ నుంచి పోటీ చేస్తారా అనే దానిపైన రకరకాల ఊహాగానాలు అయితే నడుస్తూ ఉన్నాయి. దానికి ఈ భేటీ తర్వాత ఒక పులి స్టాప్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. ఇక రాయ్బరేలీకి సంబంధించి ప్రియాంక గాంధీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ ఉన్నారు, కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు ఆ సీట్ని కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇండియా కూటమికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలకు ఇప్పటికే ఢిల్లీ కావచ్చు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సీట్ల షేరింగ్కు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఆ సీట్లు మినహా, అంటే మిత్రపక్షాలకు ఇచ్చేటువంటి సీట్లు మినహా మిగతా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే ఈ రోజు రేపు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ మదర్.